గత ప్రభుత్వంలో ఆ పోసాని మురళీకృష్ణ అయితే ఏమైంది, ఆ పోతిన మహేష్ అయితే ఏమైంది, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఎంత దౌర్జన్యంగా తిట్టారో మీకు చూశారు, కళ్ళ కట్టినట్టు చూపించారు కూడా. కావాలంటే మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. బట్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించడం తప్పులేదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడంలో తప్పే లేదు. బట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే తీరు పద్ధతి కాదు. ఇలానే ఉంటే ఒక సీఎం, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ హోదాలో ఉన్నారు, మిమ్మల్ని రా అంటే అసలు పద్ధతి కాదు కదా. సో అంత సీఎం గారి, డిప్యూటీ సీఎం గారిని వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత బరి తెగించారు. ఈ విధంగా నేనైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. కానీ ఒకటి, మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన తప్పు అన్నారు, తప్పు ఎవరైనా సరే తప్పు చేస్తే ఒప్పుకోవాలి, కాదంటలేదు. ఓకే, కానీ మరి ఒక సీఎంరాజు, ఒక కిరాక్ ఆర్పి, ఇలా కొంతమంది ఉన్నారు. మరి రోజా ఒక మహిళ, మరి జగన్ ఫ్యామిలీ కూడా ఆల్రెడీ వాళ్ళ భార్య, వాళ్ళందరి మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడారు. ఆల్రెడీ అయితే అంటే రోజాని అనుమాన వ్యాఖ్యలతో కూడా అన్నాడు కిరాక్ ఆర్పి. స్వయంగా మీ పార్టీ జనసేన చీఫ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మామూలుగా రోజాను కూడా డైమండ్ అని కూడా సంపాదించారు. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఓకే, మీరు అన్నది మంచి క్వశ్చనే. కానీ రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, అది కూడా మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారిని అసలుకి నోటికి పట్టజాలని, ఒక కో యాక్టర్ అని తెలిసి కూడా నోటికి పట్టజాలని మాటలు మాట్లాడారు. తను అసలు మాట్లాడే అర్హత లేదండి. అసలు ఫస్ట్ రోజా గారికి మాట్లాడే అర్హత అసలు లేదు. మీరు దాని గురించి అసలు వదిలేయండి. అది రోజా గారి నుంచి అయితే అసలు నేను నో వర్డ్ సార్. ఆ విషయం వరకు నేను మాట్లాడలేను. సరే ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకనే ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ వాళ్ళు గెలిచిన 11 మంది కూడా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సరే, మీరే చెప్పారు వాళ్ళ గేటు కూడా దాటని లేదంటే అసలు వాళ్ళకి దాటడానికి కూడా అవకాశం లేకుండా చేశారు కళ్యాణ్ గారు. సో దాని విషయంలో వరకు మనం మాట్లాడాల్సిన పని లేదు సార్. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటారు. దేవుడు కర్మకి ప్రతికర్మ అనేది ఒక ఉంటుందని కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతారు సార్. వాళ్ళు చేసిన కర్మకి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారని నేను మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. కానీ సమాజంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగినా కానీ సహించను, ముఖ్యంగా ఆడపిల్లల మీద ఏదైనా సరే ఇది జరిగితే తాడు చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సాక్షాత్ అతను సొంత కాన్స్టిట్యూషన్ పిఠాపురంలో టీడీపీ నేత 16 ఏళ్ల బాలిక పైన ఇచ్చేస్తే దానికి ఎందుకని పవన్ కళ్యాణ్ ఖండించలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఇవాళ సామాన్య మానవుడు ప్రశ్నించి తట్టుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. సార్ ప్రశ్నించలేదని మీరు ఎలా అంటున్నారు నాకే తెలియదు సార్. మేము ప్రశ్నించినట్టు మాకు వీడియో క్లిప్స్ వచ్చాయి, మా సోషల్ మీడియాలో మేము కూడా చూసాము. ప్రశ్నించారు సార్. బట్ మీరు ఒకసారి మీరు రిమైండ్ చేసుకుంటే, ఒక తల్లి వాళ్ళ కూతురు వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారంటే ఢిల్లీలో 10 రోజుల్లోనే తనని తీసుకొచ్చి చూపించిన కూటమి ప్రభుత్వం సార్ మాది. సో మీరు ఇంకా అలాంటప్పుడు ఆడపిల్లకి రక్షణ లేదు అని అనటంలో స్వార్థం సార్ మీరు మాట్లాడటం.